నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఏపీలో సనాతన ధర్మ పరిరక్షకుడు అవతరించాడు. ఆయనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సనాతన ధర్మానికి ఒక బోర్డు కావాలని, అదే సనాతన ధర్మ విలువలను కాపాడాలని ఆయన అంటున్నాడు. అసలు ఈయనకి మతి ఉండే ఇలా మాట్లాడుతున్నాడా అనేది మొదటి ప్రశ్న. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిలకడలేమికి కేర్ ఆఫ్ అడ్రస్. ఎప్పుడు ఏది మాట్లాడతాడో, ఎప్పుడు ఏది వాదిస్తాడో, ఆ తర్వాత దాన్ని ఎంత కన్విన్సింగ్గా మర్చిపోతాడో ఆయనకే తెలియదు. రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాలు గడుస్తున్నట్టుగా ఉన్నాయి. ఈ దశాబ్దన్నర కాలంలో ఆయన ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మాట్లాడాడో ఏకరువు పెట్టడం మొదలు పెడితే దాని మీద పుస్తకాలే రాసుకోవచ్చు. అసలు పవన్ కళ్యాణ్కు సనాతన ధర్మం ఏమిటో, దాని విలువలు ఏమిటో తెలుసా? ఒకవేళ తెలిసి ఉంటే వాటిని ఆయన ఒకసారి ఏకరువు పెట్టాలి. ఇంతకీ సనాతన ధర్మం ఏం చెబుతోందో, అందుకు సంబంధించిన విలువలు ఏమిటో పవన్ కళ్యాణ్ ఓసారి ప్రీచ్ చేయాలి. ఊరికే సనాతన ధర్మానికి అపచారం కలుగుతోంది, క్రిస్టియన్లు ఇలా జరిగితే ఊరికే ఉంటారా, ముస్లింలు వారి విషయంలో సహిస్తారా, ఇలా వాదించడం కాదు. అసలు సనాతన ధర్మం అనగానేమి, అందులో విలువలు ఏమిటి, ఇప్పుడు వాటికి కలిగిన భంగం ఏమిటో పవన్ కళ్యాణ్ విశదీకరించి ప్రజల జ్ఞాన గవాక్షాలు తెరిపించాలి. ఎందుకంటే అసలు సనాతన ధర్మం విలువలు ఏమిటో మెజారిటీ హిందువులకు తెలియదు. ఎలాగూ కాషాయం అవసరం కోసమైనా 10 రోజులో 21 రోజులో వాడుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ముందుగా సనాతన ధర్మం విలువల గురించి చెప్పాలి. మరి ఈ పరిరక్షకుడు ఆ సనాతన ధర్మం విలువలను కనీసం తన వ్యక్తిగతంగా ఎంత మేరకు పాటిస్తున్నాడో చెప్పాలి. విలువలు ఏవో చెప్పి తను ఇన్నాళ్ళు ఆ విలువలను ఎంత మేరకు పాటించాడో వివరించి చెప్పాలి. అప్పుడు కదా ఆయనకు పరిరక్షకుడిగా అర్హత దక్కేది. సనాతన ధర్మం 3 పెళ్లిళ్లను చేసుకోమందా? వేరే మతం అమ్మాయిని పెళ్లి చేసుకోమందా? అది కూడా ఒక భార్యకు విడాకులు ఇవ్వకుండానే మరొక మహిళకు గర్భం చేయమనిందా? ఒక మహిళతో విడాకుల వ్యవహారాన్ని సెట్ చేసుకోకుండానే ఇంకో మగువతో సహజీవనం చేసి పిల్లలను కనమనిందా సనాతన ధర్మం? రాజకీయంగా ప్రశ్నలు ఎదురవుతున్న పరిస్థితుల్లో అప్పటి వరకు సహజీవనం చేసి పిల్లలు కన్న మహిళను పెళ్లి చేసుకోవడమే తప్ప, అది కూడా రాజకీయంగా తమకు ఇబ్బంది రాకూడదని 7 అడుగులు వేయడమే తప్ప, అంతకు మించి ఆ పెళ్లికి ఇచ్చిన విలువ ఎంత అంటే, సనాతన ధర్మంలో పెళ్లికి ఇంతే విలువ ఉంటుందా? ఇవన్నీ పవన్ కళ్యాణే చెప్పాలి. ఎందుకంటే సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఆయన అవతరించాడు. ఇప్పుడు పరికించి చూస్తే సామాన్యుడికి అవగాహన ఉన్న సనాతన ధర్మం విలువలను కూడా పవన్ కళ్యాణ్ ఏమాత్రం పాటించినట్లుగా కనిపించడు. ఒక ఆయన చెప్పే సనాతన ధర్మాన్ని అంతా పాటించడం, అందులోని కుల వ్యవస్థను, మహిళలపై ఉన్న ఆంక్షలను అన్నింటినీ అవలంబించే విధంగా ఒక నియంతృత్వ బోర్డును ఏర్పాటు చేయడం ఒక్కటి తక్కువ. అలా చేస్తే అది హిందూ మతానికే ప్రమాదకరం. అసలు హిందూ అనేది మతం మాత్రమే కాదని, అదొక జీవన విధానం అని చాలామంది కాషాయవాదులే చెబుతారు. నిస్సందేహంగా అది వాస్తవం. హిందూ మతంలో నియమాలు ప్రతి 40 కిలోమీటర్ల దూరానికి మారిపోతాయి. పెళ్ళి, చావు, శుభకార్యం, విషాద సందర్భం, పండుగలు, పబ్బాలు, సంప్రదాయాలు, ఆచారాలు, ఇలా ఏది ఒక ఊర్లో ఉన్నట్టుగా మరో ఊర్లో ఉండదు. పరిశీలించి చూస్తే ప్రతి 40 కిలోమీటర్ల దూరానికి ఇందులో వ్యత్యాసాలు కనిపిస్తాయి. ఈ ఊర్లో ఒక పద్ధతిని అనుసరిస్తాయి, పక్క ఊర్లో ఇంకో పద్ధతిని ఆచరిస్తారు. ఒకటికి ఒకటి విరుద్ధంగా ఉంటాయి ఆచారాలు. ఎవరిది వారు రైట్ అని వాదిస్తారు కూడా చర్చ మొదలు పెడితే. ఊరూరికి పద్ధతులు మారిపోతాయి, ఆచరణ మారుతుంది. జిల్లాకు పద్ధతులు మారుతాయి. ప్రతి రాష్ట్రంలోనూ ఆచారాలు వేరవుతాయి. ఒక ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అంటూ చూస్తే ఆచారాలు, సంప్రదాయాలు అన్నీ వేరే. పూజించే దేవుడు ఒకడే అనుకున్నా ఎవరి ధోరణి వారిదే. హైందవ సంప్రదాయాల్లో ఉండే వైరుధ్యం మరెక్కడా ఉండదు. దీన్ని వైరుధ్యం అనడం కన్నా వైవిధ్యం అనడం బెటర్. పెళ్లి ముహూర్తాలు, కర్మకాండలు, పండుగల తేదీలు, పండుగల పద్ధతులు, దేవుణ్ణి ఆరాధించే పద్ధతులు అన్నీ మారిపోతాయి. అయితే మతాన్ని రాజకీయం కోసం వాడుకునేవారు మాత్రం ఒక్కటే అనే వాదన వినిపిస్తారు. ఒక్కటే దేశం, ఒక్కటే మతం అంటారు. ఇప్పుడు అది కాస్త ముదిరి బోర్డ్ అనే వరకు వచ్చారు. అయితే అదే జరిగితే హిందువులనే నిట్ట నిలువుగా చీల్చినట్లుగా అవుతుంది. ఇదే సంప్రదాయమని ఇతమిద్దంగా చెప్పేవారు, వాదించేవారు ఇప్పటి వరకు లేరు. అందుకే హిందూ మతం ఇన్నాళ్లు వర్ధిల్లింది. దుస్సంప్రదాయమైన, సత్సంప్రదాయమైన ఒక ప్రాంతానికే పరిమితమవుతూ వచ్చింది ఇన్నాళ్ళు. ఎవరి తీరు వారిదన్నట్లుగా ఉండడం వల్ల హిందూ మతం లిబరల్గా తన ఉనికి చాటుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో పొద్దెరగని బిచ్చగాడు ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. యూపీ ఎన్నికల సమయంలో అక్కడికి వెళ్ళి స్వయంగా మోదీ ఖబ్రిస్తాన్ అంటూ మాట్లాడారు.
ముస్లింలలో మనిషి చనిపోయాక ఖననం చేసే సంప్రదాయం ఉంటుంది. దాన్ని హిందుత్వ నేతలు అక్కడ ఎద్దేవా చేస్తూ ఉంటారు. మనుషులను పూడ్చుకుంటూ వెళితే స్థలాలు చాలవంటూ కూడా వాదించారు. అది నిజమే కావచ్చు. అయితే హిందూ మతంలో కూడా చాలా చోట్ల శవాలను పూడ్చే సంప్రదాయమే ఉంది. ఎక్కడో కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి పద్ధతి ఉంది. రాయలసీమలో చాలా చోట్ల చనిపోయిన వారిని పూడుస్తారు, వారికి గోరి కడతారు. ఇంకా డబ్బున్న వాళ్ళు దాని చుట్టూ నిర్మాణం చేపడతారు. వీలైనంత స్థలాన్ని అలా ఖననం కోసం వినియోగిస్తారు. రాయలసీమలో అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో ఇలాంటి సంప్రదాయం కనిపిస్తుంది. కర్నూలు జిల్లాలో కొన్ని చోట్లకు వస్తే శవాన్ని దహనం చేసే సంప్రదాయం ఉంటుంది. అసలు మనిషిని పూడ్చిపెట్టే పద్ధతిలో కూడా వేర్వేరు సంప్రదాయాలు కనిపిస్తాయి. అనంతపురం జిల్లాలోనే ఒకవైపున చనిపోయిన మనిషిని వెల్లికలా పెట్టి ఖననం చేస్తారు. తాడిపత్రి వైపు వస్తే మనిషిని బోర్లా పడుకుని పెట్టి పూడుస్తారు. అదేమంటే మనిషి పుట్టినప్పుడు బయటకు వచ్చేది బోర్లాగానే అని, కాబట్టి చనిపోయాక బోర్లా పడుకోబెట్టి పూడ్చాలని అక్కడి వారు చెబుతారు. ఎవరి లాజిక్ వాళ్ళది, ఎవరి పద్ధతి వారిది. ఇదే రాయలసీమలో భూములున్న వాళ్ళు తమ వారి ఖననం కోసం అంటూ కొంచెం స్థలాన్ని కేటాయించుకుంటారు. ఎకరాల కొద్దీ భూములున్నవారు తమ వంశీకుల ఖననాల కోసం 2-3 ఎకరాల స్థలాన్ని వదులుకున్న వారు కూడా కనిపిస్తారు పల్లెలకు వెళ్తే. మరికొందరు తమ పట్టా భూముల్లోనే ఖననాలు చేసుకుంటూ ఉంటారు. మరి ఖననం అంటే ముస్లిం సంప్రదాయమో క్రిస్టియన్ సంప్రదాయమో అయితే రాయలసీమలో లక్షల మంది హిందువులు కాకుండా పోతారా? దశాబ్దాలుగా వారు అనుసరించే పద్ధతిని ఇప్పుడు మార్చుకోవాలా? బోర్డులో లేక పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళో సనాతన ధర్మం గురించి చెబితే వాళ్ళు ఆచరించాలా? ఇక్కడితో మొదలు పెడితే లెక్కలేనని ఆచారాలు, సంప్రదాయాలు హిందూ మతంలో ఉన్నాయి. ఒకచోట పెళ్ళి అమ్మాయి ఇంట్లోనో, అమ్మాయి ఊర్లోనో, అమ్మాయి కుటుంబం నిర్వహణలోనో జరగాలి. అదే పద్ధతి. 100 కిలోమీటర్ల అవతలికి వెళ్తే పెళ్ళి అనేది అబ్బాయి కుటుంబం ఆధ్వర్యంలో జరిగేది. వీటికి విరుద్ధంగా వెళ్ళడానికి ఎవరు ఒప్పుకోరు. ఎవరికి వారు తమ పద్ధతే సబబైనదని అంటారు. తొలి పసుపు పెట్టే పద్ధతి నుంచి తొలి రాత్రి ఏర్పాట్ల వరకు మతంతో ముడిపడిన సంప్రదాయాలు, ఆచారాలన్నీ ఒకచోటుకు మరో చోటుకు పరస్పరం విరుద్ధంగా ఉంటాయి. ఎవరు పాటించేది వారు పాటిస్తారు. దేవుడి ఆరాధనలో కూడా బోలెడని వ్యత్యాసాలు ఉంటాయి. సాధారణంగా ఏ శివాలయంలోనూ జంతు బలులు జరగవు. అధికారికంగా అవి ఎప్పుడో నిషేధం అనుకోండి. అయితే అనధికారికంగా కూడా ప్రజలు సాధారణంగా శివాలయంలో జంతువులను బలివ్వరు. ప్రతి ఊర్లోనూ శివాలయం ఉంటుంది. అక్కడ పాలాభిషేకాలు, తేనాభిషేకాలే ఉంటాయి. బ్రాహ్మణులే పూజారులుగా ఉంటారు. అయితే ఊర్ల మధ్యలో ఉండే శివాలయాల సంగతేమో కానీ కొండల్లో ఉండే చాలా శివాలయాల వద్ద జంతు బలులు జరుగుతాయి. అక్కడ శివుడికి మేకపోతులు బలిస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. ఇక గ్రామాల్లో అమ్మవారికి జంతు బలులు ఇవ్వడం తెలుగు రాష్ట్రాల్లో సహజంగా జరిగేదే. చట్ట ప్రకారం జంతుబలి తప్పు కదా. మరి చట్టాన్ని రద్దు చేస్తే అన్ని ప్రముఖ ఆలయాల వద్ద జంతుబలి జరుగుతుంది. రద్దు చేయకపోతే అది సనాతన హిందూ ధర్మానికి విరుద్ధం కదా. జంతుబలిని బ్రాహ్మణులు పూజలు చేసే ఆలయాల వద్ద ఒప్పుకుంటారా? ఇప్పుడు అది జరిగే అవకాశం ఉందా? అయితే ఎంతో పేరున్న ఆలయాల వద్ద కూడా ఒకప్పుడు జంతుబలి జరిగేదని, కాలక్రమంలో అది జరగడం లేదని, ఇప్పుడు పల్లెల్లోని అమ్మవారి దేవాలయాలు, కొండకోనల్లోని శివుడి ఆలయాలే అందుకు మిగిలాయనేది ఒక శతాబ్దపు చరిత్రను పరిశీలించినా అర్థమవుతుంది. సునక మాంసం తినేవాడి విషయంలో అయినా, పళ్ళు పలారాలు తినేవాడి విషయంలో అయినా తనకు ఎలాంటి తేడాలు ఉండవని గీతలో గోవిందుడే చెప్పాడు. మరి హిందూ మతంలో అంత వైవిధ్యం ఉంది. దాన్ని యాక్సెప్ట్ చేయడమే నిజమైన హైందవం అవుతుంది. కానీ గెర్రెలు గీయడం, ఇవే పద్ధతులు అంటూ వాదించడం ఎంతవరకు సబబు అవుతుందో తను వ్యక్తిగతంగా ప్రజలు నమ్మే విలువలను కూడా పాటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు చెప్పాల్సి ఉంది. అయినా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ఒక మతం గురించి మాట్లాడడం ఏమిటి? మరి నిజంగానే పవన్ కళ్యాణ్కు మతోద్ధారకుడు కావాలనే ఆసక్తి ఉంటే రాజ్యాంగబద్ధమైన పదవికి రాజీనామా చేయాలి. ఎందుకంటే ఆ పదవి కోసం పవన్ కళ్యాణ్ తను కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పనిచేస్తానని కదా ప్రమాణం చేసింది. కాబట్టి ఇప్పుడు హిందూ మత ప్రయోజనాలు కాపాడాలంటే దానికి తను ఉద్ధారకుడు కావాలనుకుంటే పదవికి రాజీనామా చేసి ఆ పని చేపట్టాలి. కర్మకాండల్లో హిందువుల మధ్యన వైరుధ్యాలు, ఒక పద్ధతికి మరో పద్ధతికి వ్యత్యాసాలు రాయడమే మొదలు పెడితే అదో గ్రంథమే అవుతుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల వారు దీపావళి రోజున ఫుల్గా చికెన్, మటన్ వండుకుంటారు. అదేమంటే అదే దీపావళి అంటారు. అదే రాయలసీమకు వెళ్తే దీపావళికి చాలా మంది నోములు నోస్తారు. దీపావళికి ముందు ఇళ్లంతా అలికి సున్నాలు వేస్తారు. అక్కడితో మొదలు ఇంట్లోకి నాన్ వెజ్ను రానివ్వరు. దీపావళి రోజున గుడిలో నోములు, కానుకలన్నీ సమర్పించుకొని సాయంత్రం దీపాలు పెట్టి మరుసటి రోజున పార్నా అంటూ నాన్ వెజ్ వండుకుంటారు. ఇలాంటి వ్యత్యాసాలు కూడా ఎన్నో ఉన్నాయి. నార్త్ ఇండియాలో అంత్యక్రియలకు
అటెండ్ అయిన వాళ్ళంతా గుండ్లు కొట్టించే సంప్రదాయం ఉంటుంది. అక్కడ శవదహనానికి హాజరైన కుటుంబీకులు అంతా వరుసలతో సంబంధం లేకుండా ఆ తర్వాత వెంట్రుకలు ఇస్తారు. చనిపోయిన వ్యక్తి కొడుకులు, అల్లుళ్ళు ఇలా వరుసలతో సంబంధం లేకుండా దహనానికి హాజరైన వారు గుండు కొట్టించుకుంటారు. సౌత్లో కూడా ఇలాంటి సంప్రదాయం ఉన్నా ఇక్కడ కొడుకులకు మనవళ్ళకే సంబంధం, అల్లుళ్ళు మేండ్రికాల వాళ్లకు ఈ నియమం ఉండదు. అసలు నార్త్ ఇండియా తరహాలో మేనల్లుళ్ళు, అల్లుళ్ళు, కూతురి కొడుకులు అలా గుండ్లు కొట్టించుకోవడం అంటే తెలుగునాట అంతకు మించిన అరిష్టం ఉండదన్నట్లుగా చూస్తారు. చనిపోయిన వారి కొడుకులు, కొడుకుల కొడుకులు అలా క్షవరాలు, గుండ్లు కొట్టించుకోవాలి తప్ప అల్లుడి వైపుకు అలాంటి నియమాలు ఉండవనేది మనకున్న గట్టి నియమం. దశదిన కర్మ రోజున దీన్ని చాలా స్ట్రిక్ట్ గా పాటించే వాళ్ళు పాటిస్తారు. మరి నార్త్ లో అల్లుళ్ళు, మేనల్లుళ్ళు కూడా అలా గుండ్లు కొట్టించుకోవడం మనకు విడ్డూరం అనిపిస్తుంది. అయినా ఇప్పుడు కొడుకులు, మనవళ్ళు కూడా దశదినం వరకు క్షవరాలు చేయించుకోకుండా ఉండడం తగ్గిపోతోంది. తమ తమ వృత్తుల మేరకు వారు ముందుకు వెళ్తున్నారు. ఆచారాలు, సంప్రదాయాల విషయంలో తమ సౌలభ్యాలకు అనుగుణంగా హిందువులు ఎప్పటికప్పుడు మార్పు చేర్పులు చేసుకుంటూ పరిణితి చెంది ముందుకు వెళ్తున్నారు. ఇది ఎప్పటి నుంచో ఉంది. సతీ సహగమనం, దేవదాసి వంటి దురాచారాలకు కూడా అప్పట్లోనే హిందువులు సరిహద్దులు ఏర్పాటు చేసుకున్నారు. అవి ఒక్కో ప్రాంతానికే పరిమితమైన దురాచారాలు. శతాబ్దాల మనుగడలో ఇలా హిందూ మతం పరిణితిని సాధించింది, మార్పులతో ముందుకు సాగుతూ ఉంది. ఇలాంటి మతానికి ఇప్పుడు కొత్త తాలిబన్ల తరహా చట్టాలను తీసుకురావాలనే ఆరాటం పవన్ కళ్యాణ్కు కలుగుతోంది కాబోలు. ఆయన పెళ్లిళ్ళు, పెటాకుల జీవితమే కంపు కొడుతుంది. ఆయన ఇప్పుడు సనాతన నీతులు చెప్పడం హతవిధి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.